ready అండి. ఓకే అండి. Good afternoon to all. Thank you everyone for joining this press conference. ఈరోజు ఉదయం డీటెయిల్ లా అండ్ ఆర్డర్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం మానిటర్ చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంత్రం రాబోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్డ్నెస్ అందుబాటులో ఉండాలి. ఈరోజు డీటెయిల్ మీటింగ్ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్డిఓస్, ఎస్డిపిఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ ఆ లెవెల్లో ఈరోజు చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి బ్రీఫ్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దాదాపుగా 4,800 వరకు ఉంటాయి. కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ పోస్టల్ బ్యాలెట్. అదేవిధంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది. కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి 23 PC సంబంధించి. దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియు కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాబోతున్నారు. రేపు సెకండ్ రెండమైజ్ అని కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 hour అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 15 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము. సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేసామండి. లైక్ తిరుపతిలో మనకి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. గూడూరులో 294 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 14 టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్. ఇక్కడ 21 రౌండ్ పడుతుందండి. 21 రౌండ్స్ ఉంటాయి. దాదాపుగా 4 o'clockకి 4 గంటలకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ లేటెస్ట్. అన్నీ సక్రమంగా వాళ్ళు ప్లానింగ్తో చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందు కూడా చేయొచ్చు. బట్ లేటెస్ట్ దానికంటే డిలే చేయడానికి లేదు. 4 గంటలకి గూడూరుకి ప్లాన్ చేస్తున్నాము. సులూరుపేట కూడా 340 పోలింగ్ స్టేషన్, 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి అసెంబ్లీలో, పార్లమెంట్లో 22 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 o'clock 4 to 4:15 దాకా ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వెంకటగిరి 2,099 పోలింగ్ స్టేషన్స్, 14 టేబుల్స్, 22 రౌండ్స్ పడతాయి. 4 o'clock ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తిరుపతి 2,074 పోలింగ్ స్టేషన్స్, 14 కౌంటింగ్ టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ పడుతుంది. సో ఇక్కడ కూడా 3:30 to 4 మధ్యలో ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి 293 ఇక 21 రౌండ్ పడుతుందండి. సో ఇది కూడా దాదాపుగా 4 o'clock పూర్తి చేస్తాము. సత్యవేడు 279 పోలింగ్ స్టేషన్, 14 టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ 3:30 4 మధ్యలో పూర్తి చేస్తాము.
చంద్రగిరి 397 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 20 టేబుల్స్. ఇక్కడ టేబుల్స్ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ ఎక్కువ ఉండేవి. సో ఇక్కడ 20 రౌండ్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 330 మ్యాక్సిమం 4 మధ్యలో ఈ పూర్తి చేయడం జరుగుతుంది. సో దాదాపుగా యావరేజ్ 20 మినిట్స్ 22 మినిట్స్ అట్లా పడుతుంది ఈచ్ రౌండ్కి. ఈచ్ టేబుల్ పైన ఒక ఏఆర్ఓ ఉంటారు, దెన్ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు ఖచ్చితంగా ఈచ్ కౌంటింగ్ టేబుల్ పైన ఉంటారు. కౌంటింగ్ సూపర్వైజర్ రిజల్ట్ ఓపెన్ చేసి చూపిస్తారు, కౌంటింగ్ అసిస్టెంట్ రిజల్ట్ రాసుకుంటారు క్యాండిడేట్ వారిగా, మైక్రో అబ్జర్వర్ కూడా రౌండ్ వైజ్ రిపోర్ట్ రాస్తారు. అంటే రౌండ్ వైజ్ రిజల్ట్ రాసుకొని అబ్జర్వర్కి చూపిస్తారు, అబ్జర్వర్ మళ్ళీ ఏదైనా ఉంటే చూస్తారు. దెన్ ఈచ్ టేబుల్కి ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ, క్లాస్ డి క్లాస్ 4 ఎంప్లాయీ ఉంటారు. ఈవీఎం క్యారీ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి టేబుల్ పైన దగ్గర నుంచి అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉంటారండి. అదేవిధంగా కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తి చేయకుండా ఈవీఎం పూర్తి చేయలేము. సో ఈవీఎం రిజల్ట్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎంత త్వరగా అయితే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్. సో పార్లమెంట్కి 19,503 తిరుపతి పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 14 టేబుల్స్ ఇక్కడ పెడుతున్నాము. 3 రౌండ్స్ పడతాయి, ఈచ్ రౌండ్లో 500 ఈచ్ టేబుల్కి పెడతాము. సో దాదాపుగా 4 గంటలకి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టైం లైన్ పెట్టి ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ టైంలీ కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇందాక చెప్పినట్టు 2 రౌండ్స్ పడతాయి పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నానండి. సో ఇది కూడా అన్ని దాదాపుగా 2 o'clock 3 o'clock మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తి చేస్తాము. అర్లీగా చేసేది తిరుపతిలోనే ప్లాన్ చేసుకున్నాము, కాదు 12 o'clock 2 చోట్ల ఉన్నాయి, సత్తివేడు అదేవిధంగా సులూరుపేట 12 o'clock. బై 12 o'clock పోస్టల్ బ్యాలెట్ 100% కౌంటింగ్ పూర్తి చేసుకోవడం. తిరుపతి 12:30కి, రిమైనింగ్ అన్ని 1 o'clock 2 o'clock చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ కూడా కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఈచ్ టేబుల్కి ఒక ఏఆర్ఓ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మనందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్. ఇందులో డిక్లరేషన్ చెక్ చేసుకోవాలి, డిక్లరేషన్ సరిగా లేకపోతే పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి డిక్లరేషన్ కరెక్ట్ ఉందా లేదా కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ఒక ఏఆర్ఓస్ ప్రత్యేకంగా చూస్తారు. ఏఆర్ఓస్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. జనరల్గా వీళ్ళు తహసీల్దార్ క్యాడర్ ఉంటారు, ఎంపీడీఓ క్యాడర్ ఉంటారు, సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని నియమించడం జరిగింది. సో ఈచ్ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ ఒక ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళు అన్ని ఓవరాల్ సూపర్వైజ్ చేస్తారు. తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్ఓ స్థాయిలో తీసుకెళ్ళి క్లారిఫికేషన్ చేస్తారు తప్ప ఏఆర్ఓ లెవెల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా పూర్తి చేసి అగైన్ మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ చేసి అబ్జర్వర్ చూపించి అగైన్ నెక్స్ట్ రౌండ్కి పోతాము. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా మేము చాలా ప్రిపేర్ చేసి ఉంటామండి. సో ఇందులో చెప్పాలి అంటే దాదాపుగా 1050 మంది 1050 మెంబర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్, 1181 మెంబర్స్ ఏఆర్ఓస్, కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్, క్లాస్ 4 ఎంప్లాయీ ఉంటారు. ప్రత్యేకంగా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఈవీఎం అండ్ పోస్టల్ బ్యాలెట్లో. సో అదేవిధంగా 1050 సపోర్టింగ్ స్టాఫ్, దాదాపుగా 2000 పైన కౌంటింగ్ స్టాఫ్ ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ సంబంధించి పర్సనల్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చాము. సెకండ్ రెండమైజేషన్ రేపు అబ్జర్వర్ సమక్షంలో చేసి వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ రేపు చేస్తాము. అబ్జర్వర్ రాబోతున్నారు, రేపు 3:30 గంటలకి రెండమైజేషన్ చేస్తాము. అప్పుడు మళ్ళీ వాళ్ళు 3వ తేదీ కౌంటింగ్ సెంటర్లో వస్తారు. ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళకి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దట్ ఈ కౌంటింగ్ సంబంధించి వాళ్ళకి అన్నీ ఇస్తాం. ఆల్రెడీ 2 రౌండ్స్ ట్రైనింగ్ కూడా మనం పూర్తి చేయడం జరిగింది మన జిల్లాలో. దాదాపుగా 5 days ముందే పూర్తి చేసుకున్నాము. అన్ని విధంగా హ్యాండ్ హోల్డ్ చేశాము. డిఫరెంట్ సినేరియోస్లో ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ కావాలి, కౌంటింగ్ సియు పని చేయకపోతే ఏ విధంగా కౌంటింగ్ ముందుకు తీసుకెళ్ళాలి, పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఏ విధంగా కరెక్ట్ ఉన్నాయి చెప్పాలి, కరెక్ట్ లేదని చెప్పాలి,
ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేసే ముందు ఎన్ని చర్యలు తీసుకోవాలి, ఎంత ప్రికాషన్ తీసుకోవాలి, చాలా డీటెయిల్ ట్రైనింగ్ ఇచ్చాము. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వాళ్ళే అపాయింట్ చేసినటువంటి ఏజెంట్స్ సమక్షంలోనే చేయడం జరుగుతుంది. సోఫార్ దాదాపుగా 500 మంది 4.5 మంది ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ చేశాము. ఇంకా అప్లికేషన్ వస్తూనే ఉంటాయి. అది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఒక పాయింట్ మేము ఆ రోజు అందరూ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ క్యాండిడేట్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఏజెంట్ కూడా పెట్టుకుంటారు. ఏజెంట్ పెట్టడం వల్ల కౌంటింగ్ హాల్లో లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల అక్కడ సిట్టింగ్ ఒక ప్రయారిటీలో కూర్చోపెట్టాలి, ప్రిఫరెన్స్లో కూర్చోపెట్టాలి. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుగా రికగ్నైజ్ నేషనల్ పార్టీస్ ఉండాలి, తర్వాత స్టేట్ పార్టీ రికగ్నైజ్ పార్టీ వాళ్ళు ఉంటారు, దెన్ రికగ్నైజ్ స్టేట్ పార్టీ ఆఫ్ అదర్ స్టేట్స్ ఉంటారు, అప్పుడు మళ్ళీ రిజిస్టర్డ్ పార్టీ అండ్ ఇండిపెండెంట్స్కి అవకాశాలు వస్తాయి. ఇందులో మనము ఇండిపెండెంట్ ముందు వచ్చి మేము ముందు కూర్చుంటాము, రిజిస్టర్డ్ వాళ్ళు వెనక కూర్చుంటాము కాదు. ఇది ప్రిఫరెన్స్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ విధంగా కూర్చోపెట్టి విల్ ట్రై టు కంప్లీట్ ద కౌంటింగ్. అందరూ 6:30, 7కి అక్కడ రిపోర్ట్ చేస్తారు. 7 o'clock ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్. ఈ విధంగా చేస్తాము. తర్వాత ఆ రోజు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా, ఎందుకంటే ఎండాకాలం దాదాపుగా 43-44 టెంపరేచర్ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ORS ప్యాకెట్స్, దెన్ IV ఫ్లూయిడ్స్ ఇఫ్ రిక్వైర్డ్, దెన్ మెడికల్ క్యాంప్స్ అట్లే 2-3 చోట్ల పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచినీళ్ళు సౌకర్యాలు ఈచ్ కౌంటింగ్ సెంటర్ హాల్ దగ్గర పెట్టుకుంటున్నాం. So there will be 2 access, one will be for counting agent, another will be for counting staff. So విడివిడిగా పెడుతున్నాం బికాస్ మిక్సింగ్ చేయడానికి లేదు, ఇటు అటు రావడానికి పోవడానికి లేదు కాబట్టి సఫిషియంట్ నంబర్లో అక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుంది. వాష్రూమ్, టాయిలెట్స్ ఇవన్నీ అరేంజ్మెంట్ కూడా ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ట్రై చేస్తాము. 2 ఫ్లోర్స్లో 2 ఏజెంట్స్ సంబంధించి అక్కడ అందుబాటులో లేవు కాబట్టి అవుట్ సైడ్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాము. సో దట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏజెంట్స్కి కానీ మన స్టాఫ్కి కానీ అవసరం ఉండదండి. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, ఆల్రెడీ అందుబాటులో పెట్టాము. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద SOP. దెన్ మీడియా సెంటర్, మీ అందరికీ తెలుసు మీడియా సెంటర్ హెస్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్నీ చేయడం జరిగిందండి. ఇందులో మీడియా సెంటర్ సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తాను, దెన్ విల్ డిస్కస్ లా అండ్ ఆర్డర్ బ్రీఫ్లీ. SP గారు కూడా మాట్లాడతారండి. నా దాదాపుగా 111 మెంబర్స్కి ఆథరైజేషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పంపించారు. ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది, ప్రిపేర్ చేస్తున్నారు. మీ అందరికీ వస్తాయి. యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అవుట్ సైడ్ 100 meters ఏదైతే బ్యారికేడ్ ఉందో అక్కడ మీడియా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. బికాజ్ లోపల దట్ విల్ బి బ్యారికేడెడ్ ఉంది, అక్కడ ఏం పెట్టడానికి లేదు, స్కోప్ లేదు. మీరు కూడా ఎప్పుడైనా అక్కడ వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మీడియా సెంటర్ అక్కడ పెడతాము. మన ప్లాన్ ఎలా ఉందంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీకు ఒకసారి చెప్పేస్తాను. ఎగ్జిట్ పోల్ ఈరోజు 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫార్ ఎగ్జిట్ పోల్ కూడా మన మీడియాలో చేయడానికి లేదు, ఇట్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్. తర్వాత లోపల మీకు ఒక బ్యాచ్లో గ్రూప్లో తీసుకెళ్తారు. ఆథరైజ్డ్ పర్సన్ విల్ ఓన్లీ టేక్ మీడియా పర్సన్ ఇన్సైడ్ ద కౌంటింగ్ ప్రిమైస్ ముందు లోపల. సో అక్కడ కూడా ఎట్లా తీసుకెళ్లాలంటే నో స్టాటిక్ ఫిక్స్డ్ కెమెరా ఉండదండి, అక్కడ పెట్టి అక్కడ చేస్తామని ఈ టైప్ కెమెరా ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పింది. ఎందుకంటే ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ కౌంటింగ్ రాదర్ దెన్ ఎనీ అదర్ యాక్టివిటీ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. No camera stand should there be allowed to be taken inside the counting hall. Only official videographer may be allowed to use the tripod stand. That is also not required. Further, while taking audio visual coverage of the counting process with camera carried in hand or on shoulders, under no circumstances the actual votes recorded or individual ballot papers ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు. మరి కౌంటింగ్ పోల్ డే కూడా మనం చూసుకున్నామండి. మీ ఓన్లీ ఎక్సర్సైజ్ ఎట్లా జరుగుతున్నాయో ప్రాసెస్ ఎట్లా జరుగుతున్నాయో క్యాప్చర్ చేస్తాం తప్ప ఇండివిజువల్ ఎవరికి ఓట్ వేశారు లేకపోతే ఎవరికి ఓట్ పడిందో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో దయచేసి ఇవన్నీ మీ అందరూ కూడా సహకరించమని కోరుతున్నానండి. అండ్ దెన్ బట్ యూ క్యాన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. దెన్ మీ అందరికీ ఎలా ఉందంటే సిన్స్ ఆ రోజు దాదాపుగా ఇందాక చెప్పాను దాదాపుగా
పోలీస్ పర్సనల్ కలిపి కౌంటింగ్ ఏజెంట్స్ అన్ని కలిపి దాదాపుగా 3-4 వేల మంది రావాలి లోపలికి. సో గేట్స్ కూడా మనకి తెలుసు 1-2 గేట్స్, కొన్ని యాక్సెస్ ఇచ్చామండి, లిమిటెడ్ యాక్సెస్తో రావాలి. కాబట్టి మనం ఎట్లా చేసామంటే మీ అరేంజ్మెంట్ ప్రెస్ క్లబ్లోనే బస్సెస్ ఏర్పాటు చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద నంబర్ బస్ ఏర్పాటు చేస్తాము. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంటాము. సో దట్ యూ క్యాన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ దేర్ అండ్ యూ క్యాన్ కమ్ ఇన్ ద బస్ విత్ ఆథరైజేషన్ లెటర్ ఆర్ పాసెస్. ఆ విధంగా మా ఐఎన్పిఆర్ టీమ్ గైడ్ చేసుకొని మీకు మీడియా సెంటర్ దగ్గర తీసుకువస్తారు. మధ్యలో ఎంట్రీ గేట్ దగ్గర, గేట్ నెంబర్ 1 దగ్గర ఫ్రిస్కింగ్ అవుతుంది, చెక్ చేస్తారు. సో ప్లీజ్ కోఆపరేట్ చేసుకోండి. ఇన్ వ్యూ ఆఫ్ గతంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంకా లా అండ్ ఆర్డర్ పెంచడం జరిగింది. దెన్ యూ విల్ బి బ్రాట్ టు ద మీడియా సెంటర్. అక్కడ నుంచి మళ్ళీ లోపల క్యాప్చర్ చేయడానికి మీకు ఇన్ బ్యాచేజ్లో తీసుకువస్తారు. దేర్ ఆల్సో యూ క్యాన్ గో త్రూ అండ్ సీ దట్ అండ్ కమ్ బ్యాక్. ఇంకొకటి అరేంజ్మెంట్ ఏం చేస్తున్నామంటే ఎవ్రీ రౌండ్ దేర్ 7 చెప్పానండి, 7 × 2 14 + 16 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 16 కౌంటింగ్ హాల్స్లో ఎవ్రీ రౌండ్ రిజల్ట్ మీకు మీడియా సెంటర్లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు వెళ్ళకపోయినా మీకు, బికాజ్ అక్కడ ఫోన్ ఎవరైనా లోపల నుంచి మీకు ఫోన్ చెప్పడానికి, ఎవరైనా ఫోన్ కాల్ చేయడానికి ఉండరు, ఎవరు కాల్ పికప్ చేయడానికి ఉండదు. బికాజ్ ఫోన్ ఆల్సో ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ ఎక్సెప్ట్ ఆర్ఓ. అండ్ కొంతమంది ఈటీపీబీఎస్ స్కానింగ్ ఓటీపీ వస్తుంది, ఆబ్జర్వర్ కొంతమంది ఉన్నారు తప్ప ఎవరికి ఫోన్ ఎలా చేయరండి. మీరు కూడా లోపల పోతే ఫోన్ అక్కడ మీడియా సెంటర్లో పెట్టుకొని మీరు లోపలికి వెళ్ళాలి. కాబట్టి మీరు లోపల నుంచి రౌండ్ వైజ్ రిజల్ట్ రావాలి అంటే మేమే పంపించాలి. సో ఆ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం. సో దట్ ఫాస్ట్గా రౌండ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు రౌండ్ వైజ్, క్యాండిడేట్ వైజ్ రిపోర్ట్ రావాలి. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి డిస్ప్లే పెట్టినట్టు ప్లాన్ చేస్తాం. 22 రౌండ్స్కి రిపోర్ట్ అక్కడ పంపించి మీకు ఫాస్ట్గా ఎంత త్వరగా మాకు రిజల్ట్ వస్తే వెంటనే విదిన్ 2 minutes అక్కడ నుంచి మీడియా సెంటర్లో వచ్చినట్టు మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇంకొకటి, కొంతమంది లైవ్ ఓబీ వ్యాన్స్ కూడా కావాలని కోరుకుంటున్నారండి. సో దానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ లేదు, కానీ ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఎవరెవరు ఇట్లా పెట్టుకోవడానికి చూస్తున్నారు మీరు మాకు ఇండికేట్ చేస్తే అకార్డింగ్లీ మీడియా సెంటర్ బ్యాక్ సైడ్ మేము ప్లాన్ చేసుకున్నాము. విల్ డిమార్కేట్ ద ప్లేస్ సో దట్ అక్కడ యూ క్యాన్ పార్క్ అండ్ యూ క్యాన్ డూ ద లైవ్ రిలే ఆర్ లైవ్ రిపోర్టింగ్ వాట్ ఎవర్ యూ లైక్ టు డూ. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ మేము ఐఎన్పిఆర్ దగ్గర ఇచ్చాను, అక్కడ నుంచి మీ దగ్గర నుంచి వస్తే. ఐడియా ఈజ్ దట్ మనం ఏం చేస్తున్నాము ప్రజలకి కూడా తెలవాలి. అండ్ దట్ ఈస్ త్రూ ఓన్లీ యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ మెషినరీ చెప్పలేము, కానీ స్టేక్ హోల్డర్. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పాసెస్ ఇచ్చారు, ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు. కాబట్టి ఓన్లీ ఈ గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతాము. ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఇటు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఆన్ దట్ డే బికాజ్ విల్ బీ ఫోకసింగ్ మోర్ ఆన్ కౌంటింగ్. బట్ ఐఎమ్ టేకింగ్ ఆల్ పాసిబుల్ ఇన్స్ట్రక్షన్ టు మై ఐఎన్పిఆర్ టీమ్. ఖచ్చితంగా అన్నీ కూడా అందుబాటులో చేసుకుంటాము. లంచ్ కానీ ఏదైనా ఉంటే మా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము, అట్లాగే మీ అందరికీ కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఆల్రెడీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు మై డిఆర్ఓ టు కోఆర్డినేట్ విత్ ఐఎన్పిఆర్ టీమ్ టు డూ దట్. నౌ కమింగ్ టు లా అండ్ ఆర్డర్, నిన్న కూడా ఎస్పీ గారు మీటింగ్ పెట్టి ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్రయారిటీ ఫర్ అస్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ కౌంటింగ్ నౌ. ఇందాక చెప్పానండి, ఈరోజు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ప్రతి డే ఎవ్రీ డే వీ టాక్ అండ్ వీ ట్రై టు మానిటర్ ద సిచ్యువేషన్. బట్ ఈరోజు ప్రత్యేకంగా మేము మీటింగ్ పెట్టుకున్నాము. ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించడం జరిగింది. ఇంకొకసారి నేను చెప్పేది ఏముందంటే స్టిల్ 144 సిఆర్పిసి ఈజ్ ఇన్ ఫోర్స్. 144 సిఆర్పిసి ఇప్పుడు అర్థం రాదు. ఎప్పుడైనా ఏదైనా వైలేషన్ జరిగితే అప్పుడు అర్థమవుతుంది. సో దయచేసి నేను దోస్ ట్రబుల్ మాంగర్స్, దోస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దోస్ హూ ఆర్ హ్యాబిచువల్ ఆఫెండర్స్ ఆర్ మే ట్రై టు విసియేట్ ద హోల్ ఎక్సర్సైజ్, వాళ్ళ కోసం మేము మళ్ళీ ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నామండి. సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి స్టిల్ ఇన్ వోగ్. ఆల్రెడీ దీని గురించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ టర్మ్స్ పోలీస్ ఇన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు. సో ఎక్కడైనా ఉంటే 144 సెక్షన్ వైలేషన్ విల్ నాట్ బి టాలరేటెడ్. అది కూడా కొన్ని పాయింట్ ఎస్పీ గారు చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. దెన్ లూజ్ సేల్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ ఇన్ ద పెట్రోల్ పంప్స్ హ్యావ్ బిన్ ప్రొహిబిటెడ్. ఈ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ 15 days అయింది, ఇష్యూ చేయడం జరిగింది. బ్యాన్ ఆన్ ఫైర్ క్రేకర్స్, సేల్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్, బస్టింగ్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్స్, ఈ రెండు ప్రొహిబిట్ చేశాము, ఆర్డర్ ఇష్యూ చేశాము. ఎక్కడ కూడా అమ్ముకోకూడదు. ఎవరైనా అందుబాటులో ఉన్నా కానీ దే షుడ్ నాట్ బస్ట్ ద ఫైర్ క్రేకర్స్. సెలబ్రేషన్ చేయడానికి
దయచేసి 1 వీక్ ఆఫ్టర్ ద కౌంటింగ్ ఎలాంటి పర్మిషన్ ఉండదు మన జిల్లాలో. సో దయచేసి అందరూ మన జిల్లాలో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎంతూసియాజంలో కొంతమంది చేస్తారు. సో దయచేసి అందరూ కూడా సహకరించమని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ర్యాలీస్ కూడా విక్టరీ పొజిషన్ కానీ ర్యాలీస్ పోస్ట్ కౌంటింగ్ కూడా మన జిల్లాలో కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఎందుకు ఉంది రెస్ట్రిక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 144 ఉంది కాబట్టి automatically rallies will not be permitted. I did not pass separate order or SP did not give separate instruction. Since 144 is in place, automatically there is a ban on any kind of gathering. More than 4 people cannot gather. Rally cannot happen with lesser than 4 or 5 people. So these are all the things we would like to చాలామంది తెలియకుండా వైలేట్ చేస్తారు. వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా చేస్తున్నాం. ఎందుకంటే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్కి కానీ ఆల్రెడీ పోలీస్ తరఫున యాజ్ అండర్ ద పోలీస్ యాక్ట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో అలాంటి ఇష్యూ ఉండదండి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ కౌంటింగ్ బట్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆల్మోస్ట్ ఎస్పీ గారు చెప్పి ఉంటారు. ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ 2-3 పాయింట్స్ విచ్ ఐ బీన్ టాకింగ్ విత్ ద ఎస్పీ గారు. We have almost 133 those vulnerable pockets where we can apprehend some problems. So through 133 those pickets we can take care of law and order throughout the district. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ we can cover with the help of 133 pickets which already SP గారు అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ విల్ బి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఆల్రెడీ గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేయడం జరిగింది. దెన్ సిఐ లెవెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో అవుతాయి, దెన్ SDPO లెవెల్లో ఉంటాయి. అదనంగా మనకి మోర్ దెన్ 2 కంపెనీస్ ఆఫ్ CAPF అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ డే మనకి అంత ఫోర్స్ కూడా లేవు, ఎందుకంటే ఎలక్షన్ అన్ని స్టేట్లో జరిగాయి. నౌ కౌంటింగ్ ఉన్నాయి కాబట్టి ఆన్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఇన్ వ్యూ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాళ్ళు మనకి కూడా పంపించడం జరిగింది. సో డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా చేయడం జరిగింది, డీటెయిల్ వెరీ కాంప్రిహెన్సివ్ ప్లాన్. సో ఒకటే నేను లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక పాయింట్ నేను చెప్పాను, ఐ విల్ రిపీట్ దట్. అండ్ దర్ ఇస్ జీరో, అవర్ టార్గెట్ ఈజ్ జీరో law and order incident in the district. To achieve zero law and order incident in the district, there should be zero tolerance of any kind of violations. It's inside the counting hall, outside the counting hall, outside the city, in the village, outside the village. ఆ పాలసీ మన జిల్లాలో ఫాలో చేస్తున్నాము. ఆ విధంగా SP గారు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము జిల్లా స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 90-95% అయిపోయినాయి. 2-3% అన్నీ కూడా లాస్ట్ 3 డేస్లో జరుగుతాయి నా కౌంటింగ్ సెంటర్. నౌ కమింగ్ టు రియల్ కౌంటింగ్, మనకి తెలుసు ఎవ్రీ రౌండ్ మేము ఈ ఎన్కోర్లో రిపోర్ట్ చేయాలి ఎవ్రీ రౌండ్. సో మీరు ఒకసారి మీకు సపోజ్ మేము రిజల్ట్ పంపించకపోయినా మీరు ఎన్కోర్ కూడా అక్కడ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే రౌండ్ వైజ్ రిజల్ట్ మీకు తెలిసిపోతాయి. బికాజ్ ఈచ్ కౌంటింగ్ హాల్లో వాళ్ళు చేసుకుంటారు. ఆ డ్రై రన్ కూడా చేస్తున్నాము, ట్రైన్ చేస్తున్నాము వాళ్ళకి. సో దట్ పార్ట్ ఆఫ్ మై కోర్ కౌంటింగ్ యాక్టివిటీ చేసుకున్నాము. ఈచ్ కౌంటింగ్ హాల్లో టేబుల్స్, వైర్ మెష్ అవతల ఏజెంట్ ఉంటారు, లోపల కౌంటింగ్ సిబ్బందులు ఉంటారు. వాళ్ళు వీళ్ళ మధ్యలో మాట్లాడగలరు, చూడగలరు, కానీ యాక్సెస్ ఉండదు. దే కెన్ నాట్ టెంపర్, నోబడీ క్యాన్ టచ్ ద EVM, నోబడీ కెన్ టచ్ ద పోస్టల్ బ్యాలెట్ పేపర్. ఇమీడియట్లీ అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏజెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే, డిసిప్లిన్ ఫాలో చేయకపోతే వెంటనే ఈచ్ కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్. సో 16 చెప్పానండి, 16 కౌంటింగ్ హాల్కి 16 టీమ్స్ ఉంటాయి ఓన్లీ టు లిఫ్ట్ దోస్ ట్రబుల్ మోంగర్స్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ కూడా ఉంటే దట్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు డూ ద కౌంటింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఉందండి, అందరికీ తెలవాలి. ఏముందంటే ఎట్టి పరిస్థితిలో కౌంటింగ్ ఆగకూడదు. ఒకసారి కౌంటింగ్ అయిపోతే మేము టిఫిన్కి వెళ్తాము, లంచ్కి పోతాము, ఏజెంట్కి కొద్దిగా బ్రేక్ కావాలి. దెర్ ఇస్ నో సచ్ రూల్. 8 o'clock స్టార్ట్ అయిపోతే 4, 5, 6, 7, 8, 9, 10 వాట్ ఎవర్ టైం కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక CU పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా కౌంటింగ్ ఆపము. CU కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం. సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, ఫాలో చేస్తాం. కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది, లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో
ఆర్గ్యుమెంట్ చేస్తారు. దానివల్ల మన కౌంటింగ్ ఆగకూడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆర్ఓ, నేను కలెక్టర్ కూడా డిఓ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు, అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు, తీసుకెళ్ళి దాని పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ దే విల్ ఇన్వోక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మినిట్ టు మినిట్ ఆ రోజు వాచ్ చేస్తుంది, ఎవ్రీ మినిట్ రిపోర్ట్ చేయాలి. ఆబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు, అన్నీ గమనిస్తారు, ఆయన మాట్లాడతారు. సో ఇట్స్ లైక్ మోర్ సీరియస్ ఎక్సర్సైజ్ దెన్ పోల్ డే ఎక్సర్సైజ్ నేను చెప్పాలి అంటే ఫర్ మా డిఓ అండ్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్స్. కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇందులో డిఓ ఈ విధంగా చేయాలి, ఎస్పీ ఈ విధంగా చేయాలి లేదండి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరూ అధికారులు సిబ్బంది ఫాలో చేయాలి. ఆ విధంగా మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్కి కూడా ఆ రోజు కౌంటింగ్ డే ముందు 5 నిమిషాలు వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా అవుతాయి, కౌంటింగ్ ఏ విధంగా జరుగుతాయి, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందో అన్నీ కూడా ఆ రోజు చెప్పి నేను కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు కమ్ హియర్. రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ ప్రిపేర్నెస్ నుంచి నేను ఆల్రెడీ అందరికీ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, ఎంతమందితోటి బందోబస్తు చేస్తున్నాము, ఎన్ని అంచెల్లో బందోబస్తు చేస్తున్నాము, తర్వాత ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేస్తాము, ఏ రూట్స్లో క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు రావాలి, అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెకింగ్ గురించి, తర్వాత వాళ్ళు వ్యాలిడ్ పాసెస్ తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పాను. అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్ ఒకసారి బ్రీఫ్గా జస్ట్ కాంపోనెంట్స్ చెప్పేస్తాను. సో మొత్తం మనం బందోబస్తు అంతా కూడా 2500 మంది మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కావచ్చు, తర్వాత సార్ చెప్పినట్లు ఒక 3 కంపెనీస్ ఆఫ్ మనకు సిఏపిఎఫ్ ఉన్నాయి. ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ బందోబస్తు చేస్తుంది. మనకు ఆ రోజు ఇంకా 2 కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి. దాంతోపాటు 3 ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియంట్ ఫోర్స్ అవైలబుల్ ఉంది. మనం చెక్ పోస్ట్ కానీ, మొబైల్ పాయింట్స్ కానీ, క్యూఆర్టీస్ కానీ, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మాప్ కంట్రోల్ టీమ్స్ కానీ, అరెస్ట్ టీమ్స్ కానీ, సో అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకూడదు. ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు విజ్ఞప్తి చేసేది అంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలు లోబడి కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సి ఉంటుంది. వచ్చినా కానీ మనం గేట్స్ దగ్గర వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్స్ పెట్టాము. సో తీసుకుని రాకుండా ఉంటే బెటర్, వచ్చినప్పుడు కలెక్షన్ పాయింట్స్ దగ్గర పెడతాము. అట్లాగే లోపలికి ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు, లేకపోతే బటన్ కెమెరాస్, పిన్ హోల్ కెమెరాస్ అట్లా అంటే ఎక్కువ ఏదో చేసాలన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర వీటన్నిటి చేసాం. అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టరని చేయని చెప్పి ఆశిస్తున్నాము. సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది. అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎస్పెషల్లీ ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3 o'clock నుంచి కూడా ఈరోజు ఫుల్ కాంపోనెంట్ మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్స్ లో అంతా కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు, మొత్తం తిరగటం కానీ. సో ఈ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్, దాని బ్యాన్ ఆన్ లూస్ సేల్ ఆఫ్ పెట్రోల్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి మనం అన్ని మెజర్స్ తీసుకున్నాము. లాస్ట్ 1 week లో అన్ని ఫైర్ క్రాకర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఇల్లీగల్ హోర్డింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అన్ని లేకుండా కూడా చూసాము. దాన్ని ఇట్లా లాడ్జెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మీద మూమెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము. బయట నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్ లో కానీ, గెస్ట్ హౌసెస్ లో, హోమ్ స్టేస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము. ఎక్కడ ఏదైనా కానీ అనాథరైజ్గా ఎక్కువ మంది వచ్చి ఆక్యుపై చేస్తానంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధులైనాము. సో ఈ విధంగా ఓవరాల్ గా పోలీస్ సైడ్ నుంచి కానీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఆఫీసర్స్ అందరికి కూడా త్వరగా బ్రీఫ్ చేయడం జరిగింది.
అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళకు ఉంది, ఏం చేయాలి ఆ రోజు, ఎటువంటి సిచ్యువేషన్ అనేది. సో హోప్ఫుల్లీ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం తిరుపతిలో ఇది సేక్రెడ్ ప్లేస్, టెంపుల్ టౌన్. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా అందరూ కూడా మొత్తం జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒక పాయింట్, లాస్ట్ పాయింట్ అండి, డ్రై డే ఆల్రెడీ నోటిఫై చేసి ఉంటామండి. 4వ తేదీ విల్ బి డ్రై డే. దే విల్ బి నో సేల్ ఆఫ్ లిక్కర్. దోస్ షాప్స్ విల్ బి షట్ డౌన్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ 3rd. కాబట్టి ఇది కూడా మేము ప్రజలకి తెలియజేస్తున్నాము. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్ టు ఎన్ఫోర్స్ ఇట్ స్ట్రిక్ట్లీ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. అదే ఓపీ వ్యాన్కి ఏం చెప్పానంటే, ఎంతమంది పెట్టుకోవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారండి, ఆ లిస్ట్ మాకు ఇస్తే అకార్డింగ్లీ విల్ ప్రొవైడ్ ద స్పేస్. ఎందుకంటే దే నో రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఈసీఐ, బట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ మీ మీడియా సెంటర్ వెనుక ఉన్న ఈ స్పేస్లో మీకు మార్క్ చేసి ఇస్తామండి. అన్ని మీకు ఉన్న పాస్ సరిపోతుంది. అందుకే మీ ఓపీ వ్యాన్ ఏ ఛానల్కి సంబంధించి ఉందో మాకు ఇస్తే మేము ముందే పోలీస్ వాళ్ళకి ఇస్తామండి. సో దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. కాదు, మీరు ఒక పాయింట్ అండి, మీరు లైవ్ రిపోర్టింగ్ లోపల ఏమి ఉండదండి. బై 5:30, 6 అందరూ వస్తారు, 6:30 అట్లా వస్తారండి. సరే, ఓకే, అర్లీగా పెట్టండి. మీకు ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రిస్కింగ్ అన్నీ చేస్తారండి. ప్లీజ్ ఆథరైజేషన్ అని చెప్పాను. మీకు ఆథరైజేషన్ ఉంటే మీ ఓపీ వ్యాన్కి ఆథరైజేషన్ ఉన్నట్టే మేము భావించి ఇస్తున్నాం. బట్ రైటింగ్లో నేను ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ మెన్షన్ మీకు సెపరేట్గా ఓపీ వ్యాన్కి పాస్ రాలేదు ఎక్కడ కూడా చూడండి. బట్ దట్ వీ హ్యావ్ డిసిషన్. సమ్ కొంత కలెక్టర్ కూడా నన్నే అడతారు ఎట్లా అంటే, బట్ ఐ హ్యావ్ టేకన్ దిస్ డిసిజన్ దట్ విల్ ఫెసిలిటేట్ యూ దేర్ ఓన్లీ సో దట్ యూ క్యాన్ డూ ద లైవ్ రిపోర్టింగ్ ఫ్రమ్ దేర్. టైమింగ్ ఓన్లీ వర్క్ ఇట్ అవుట్, నో ప్రాబ్లం. మీది ఆల్రెడీ మీరు ఛానల్ అందరూ ఇచ్చేస్తే అకార్డింగ్లీ విల్ కమ్యూనికేట్ టు ఎస్పీ గారు టు ఇన్ఫార్మ్ ద ఫ్రిస్కింగ్ టీమ్. దే విల్ అలౌ యూ 5:30. మా ఫోర్స్ కూడా 5 o'clock నుంచి 4:30 ఇవ్వాలని చెప్పిన 5 o'clock నుంచి ప్లేస్ ఉంది. కాబట్టి మీరు ఎర్లీ వచ్చినా సార్గా టైం స్పెసిఫై చేసి దాని ప్రకారం చెక్ చేసి మిమ్మల్ని పంపించడం పెడతామండి, పెడతాము. మీడియా సెంటర్ ఎలా ఉందో కౌంటింగ్ హాల్లో అట్లాగే ఉంది, దానికంటే దారుణంగా ఉంటుంది. అన్నీ పెడతాం, మాకంటే మంచి భోజనం మీకే పెడతాం. డిపిఆర్ గారు వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ మీరు పెట్టుకోండి. వైఫై, ఇంటర్నెట్ అన్నీ కూడా పెడతామండి. డాక్టర్ గారు అనాథ రెడ్డి గారు డిఎస్పీ గారు తీసుకెళ్లారని చెప్పి ఇన్సిడెంట్ వచ్చింది, మీ నోటీస్లో కూడా ఉంది. దాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? మన కౌంటింగ్ సెంటర్కి చంద్రగిరి డిఎస్పీ గారు ఇన్సైడ్ తీసుకెళ్లారు. అది మీ దగ్గర ఎన్రోలే కూడా ఉంది. అది బయటికి ఎందుకు ఫ్యూచర్ యాక్షన్ తీసుకున్నారు? బయటికి రాకపోవడం ఏం లేదు, అది అంతా వచ్చింది. ఆ డాక్టర్ పైన క్రిమినల్ తీసుకున్నారు ఎక్కడ? అతని కాదండి, ఏ రోజు కౌంటింగ్ హాలా? నేను ఒక పాయింట్ చెప్తానండి. ఐ టెల్ యూ వన్ పాయింట్. అండ్ బికాజ్ మనకి ఎప్పుడు కూడా కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. వన్ పాయింట్ ఐ టెల్ యూ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఈవీఎంస్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ ఈజ్ లైక్ మై లైఫ్. మా ఉద్యోగం దానిపైన ఉంటుందండి. ఒక పాయింట్ అని చెప్తాను. యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ I cannot take even slightest of risk to ensure and compromise the safety and security. I cannot tell you, not me only, SP also, because we both are supposed to go every day. నేను ఏదో ఒక చోట నేను మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, I'll authorize my ARO, DRO is my additional RO, he has to additional DO, he can go and so అది ఒక పాయింట్ సెక్యూరిటీ. రెండోది, అక్కడ యాక్సెస్ కంట్రోల్ కూడా ఉన్నాయి. బయట ఎక్కడి నుంచి వస్తే 144 ఉంది, పోలీసు ఇమీడియట్లీ చర్య తీసుకుంటుంది. ఆథరైజ్డ్ పర్సన్కి ఎంట్రీ మాత్రమే త్రూ ఆథరైజ్డ్ యాక్సెస్ పాయింట్ ఉంటాయండి. మనకి తెలుసు ఓన్లీ వన్ గేట్ టు యాక్సెస్ ఇన్సైడ్ దట్. 3 times I have to sign. I sign as a district collector 3 times. You can go every day, you can see my signature in the register. ఎవరికి డౌట్ ఉంటే మీరు చెప్పండి, ఆ డేట్కి నేను చూపిస్తాను. ఎవరికి, ఎనీ ఇండివిజువల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ తిరుపతి, ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎనీ పొలిటికల్ పార్టీస్, ఎనీవన్, మాకు డౌట్ ఉంది, నేను వెళ్ళినట్టు నేను చెక్ చేసినట్టు చూపిస్తాను. 1. సెకండ్ ఈజ్
మీరు ఎవరు వెళ్ళారు, వెళ్ళి ఉంటే విల్ బి ఆథరైజ్డ్ పర్సన్ ఓన్లీ గివెన్ ద పాస్ బై ఆథరైజ్డ్ కాంపిటెంట్ అథారిటీ. ఎనీబడి అన్ఆథరైజ్డ్ కాకుండా లోపల పోతే అక్కడే ఆపుతారండి. దే విల్ నాట్ అలౌ బికాజ్ ఇట్ ఆల్ పోలీస్, వాళ్ళ ఉద్యోగం కూడా ఉంది. నాకు ఆథరైజేషన్ ఉంది, నేను వెళ్తున్నాను. నాకు ఆథరైజేషన్ లేకుండా నన్ను అలౌ చేస్తే ఎవరు అలౌ చేస్తారు, వాళ్ళ ఉద్యోగం కూడా పోవాలి కదా. నా పోతే వాళ్ళు కూడా పోవాలి కదా. ఐఎమ్ యాజ్ క్లియర్ యాజ్ దట్. ఎనీథింగ్ లైక్ దట్ ఇట్ హెస్ నాట్ కమ్ టు మై నోటీస్. ఐ హ్యావ్ టేకెన్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్. ఇప్పుడు విదౌట్ ప్రైమా ఫేసింగ్ నోయింగ్ ద సబ్జెక్ట్ ఐ కెన్ నాట్ కమెంట్, ఆర్ ఎస్పీ గారు కెన్ నాట్ కమెంట్. But I can come back to you after prima facie inquiry this afternoon only. If any unauthorized trespass inside the premise, ఏమవుతుందంటే కొన్నిసార్లు నాకు తెలియదు, ఒక సిఏపిఎఫ్ సిబ్బందులు ఉంటారు. దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, తమిళనాడు పోలీస్. దే ఆర్ గార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ గో దర్ అండ్ సీ దట్. వాళ్ళు చూపించడానికి ఏదైనా డాక్టర్ వచ్చినట్టు ఉందా లేకపోతే ఏదో ఉంటుందా, దట్ ఐ ప్రైమా ఫేసి ఐ సీ అండ్ దెన్ ఐ రెస్పాండ్ టు దట్ పాయింట్ ఆల్సో. ఆ రోజు అండి ట్రై చేస్తానండి. విల్ డూ దాట్. జనరలీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, బట్ ఒకసారి అన్ని చోట్ల సెట్ అయిపోతే అప్పుడు విల్ ట్రై టు కమ్. అండ్ యూ కెన్ ఆల్సో కమ్ అండ్ సీ దాట్ బికాస్ 3 hours 2-3 hours ఓన్లీ 2-3 roundsలో ట్రైన్ వస్తాయి. ఆ టైంలో విల్ బీ హ్యాండ్లింగ్ డిఫరెంట్ ఇష్యూస్. సో విల్ నాట్ హ్యావ్ టైమ్ టు కమ్ అవుట్ అండ్ నోబడీ విల్ కమ్ అవుట్ అండ్ స్పీక్. But we'll try to interact with all of you and so that is well taken. గేట్ నుంచి లోపలికి బ్యాక్ వెహికల్ అంటే కొంతమంది ఎవరైనా అక్కడికి వచ్చి లోపలికి రావాలంటే బ్యాక్ వెహికల్ లాంటి పెట్టి చెక్కింగ్ తర్వాత బస్సెస్ ఉంటాయండి టు లోపల నుంచి గేట్ లోపల నుంచి. You will have buses to take you from gate to media center to gates, because there will be 3,000-4,000 people kada. We cannot allow vehicles passes because again we will be struggling to manage crowd. Mana focus enti aru counting chudali. So but all the arrangements should be made so that you will be comfortable. ఇప్పుడు రిజల్ట్ రౌండ్ టు రౌండ్ మాకు రావడానికి ఆలస్యం కాకుండా అక్కడ ఒక కెమెరా పెట్టేసి ఇక్కడ ఒక టీవీలో డిస్ప్లే లేదండి, అది పర్మిటెడ్ కాదు. మీరు అన్నట్టు మేము ఎనీథింగ్ ఐ కెన్ నాట్ డిస్ప్లే ఫ్రమ్ దేర్ ఇన్సైడ్, బట్ ఐ కెన్ ఓన్లీ అష్యూర్ దట్ నాకు ఎప్పుడు రిజల్ట్ వస్తుందో 2 minutes తర్వాత మీకు రావాలి. దానికి సెపరేట్ డ్రిల్ చేస్తున్నాం మేము. సెపరేట్ టీమ్ పెట్టి నేను సెకండ్ థర్డ్ నేను ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. సో దట్ యుల్ గెట్ ద రిజల్ట్ ఇమీడియట్లీ. లైవ్ నథింగ్ కెన్ బి టెలికాస్ట్ అవుట్ సైడ్ ద కౌంటింగ్ హాల్. దట్స్ ఇన్స్ట్రక్షన్. బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ దీంట్లో ఆర్ఓఆర్ ఉన్నారు, వాళ్ళ ర్యాండమైజేషన్ రేపు కంప్లీట్ చేసి ఏ దీనికి ఎవరెవరు ఆర్ఓఆర్ బయటకు వస్తే ఆర్ఓఆర్ పైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏఆర్ కౌంటింగ్ సూపర్వైజర్ అందరికీ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఎలక్షన్. అదే చెప్తున్నానండి, వాట్ ఎవర్ నేను ఏదైతే మీ దగ్గర చెప్పానండి, చేయపోతున్నాం అని యాజ్ ఎ కలెక్టర్ నాకు డిస్క్రిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మాత్రమే మేము ఫాలో అవుతున్నాం. రిగార్డింగ్ సెకండ్ రెండమైజేషన్, రేపు సెకండ్ రెండమైజేషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఏముంది, 3 days బిఫోర్ ద కౌంటింగ్ మీరు రెండమైజ్ చేసుకోండి. 3 days బిఫోర్ కౌంటింగ్ ఈరోజు చేయాలి. కానీ నేను ఇది కూడా రెఫర్ చేసి రేపు చేస్తున్నాను. చాలా జిల్లాలో ఈరోజు చేస్తున్నారు. రేపు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అబ్జర్వర్స్, సెంట్రల్ అబ్జర్వర్స్ సమక్షంలో రెండమైజేషన్ చేసి ఏం చేస్తాము, ఎవరికి ఏ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిందో అంతవరకు చెప్తాం. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎంతోమంది పోలింగ్ పార్టీస్ వెళ్తారు, కౌంటింగ్ పర్సనల్ వెళ్తారు, అది రేపు అనౌన్స్ చేస్తాం. దెన్ 4వ తేదీ ఉదయం 5:30 గంటలకి 6 గంటలకి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారా లేకపోతే ఈవీఎం కౌంట్ చేస్తారా, ఈవీఎంలో కూడా 14 టేబుల్లు చేస్తారా, 1వ తేదీలు చేస్తారా, ఆ రోజు 4వ తేదీ 6 గంటలకి 7 గంటలకి మాత్రమే తెలుస్తాయండి. సో అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉంటే ఎవరికి అనుమానాలు ఉండదు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇందులో డౌట్ లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న ఇష్యూ సార్, కొంచెం బయట డిస్కషన్ ఉంది. మీరు 5 మందిని సస్పెండ్ చేశారు డ్యూటీకి రాని వాళ్ళని. అయితే వాళ్ళ పట్ల సస్పెన్షన్ అమలు కాకుండా చేస్తున్నారు అనేది. మీరు 5 మందిని సస్పెండ్ చేశారు, 72 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు సార్. సస్పెండ్ ఇంకా ఎవరికి చేయలేదు. మీరు 5 మందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు సార్. అది ముందు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. దట్ మే బి రిగార్డింగ్ ఐ థింక్ పోలింగ్ సంబంధించేనా. 5 మందిని మీరు సస్పెండ్ చేశారు సార్, ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఆ 5 మందిని కొంత ఒత్తిళ్లతో ఇక్కడున్న ఒక అధికారి సస్పెండ్ చేయలేదు, మీ అధికారులను పట్టించుకోలేదు అనేది ఒక బయట తిరుగుతున్న చర్చ చేస్తుంది. ఓకే, నేను చెక్ చేస్తానండి వెంటనే.
సస్పెన్షన్ చేసినట్టు చెక్ చేస్తాను. నో యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకన్ అండి. బట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద సో కాల్డ్ నోటీస్ బికాస్ సస్పెన్షన్ ముందు కూడా జనరల్గా రూల్ ఎలా ఉందంటే, లేకపోతే ఏమవుతుందంటే నేను ఈరోజు సస్పెండ్ చేశాను, రేపే వాళ్ళు ఆర్డర్ తీసుకువస్తారు కోర్టు నుంచి, మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. సో మన ప్రొసీజర్ ఎలా ఉందంటే నోటీస్ ఇస్తాము, రిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ మనం సస్పెండ్ చేస్తాము, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతాయి. అది ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, విల్ ఎగ్జామిన్ అండ్ కమ్ బ్యాక్. ప్రెస్ నోట్లో పోలింగ్ ట్రైనింగ్ క్లాసెస్ రాని వాళ్ళు ఇంతమందిని సస్పెండ్ చేసి వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాము, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్లో సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ లేని 5గురిని సస్పెండ్ చేశారు అని వచ్చింది సార్. క్లియర్గా వచ్చింది. ఈ డిఆర్ఓ గారు చేయలేదు అనేది ఒక టాపిక్. చూసుకోండి ఎక్కడ ఉంది. డిఆర్ఓ గారు కొంత దీని సస్పెన్షన్ని అమలు కాకుండా చేస్తున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్. కలెక్టర్ గారికి సస్పెన్షన్ ఫైల్ రన్ చేశారు, షోకాజ్ నోటీస్ మాత్రం మరి ప్రెస్ నోట్లో అయితే క్లియర్గా వచ్చింది సస్పెండ్ అని ఇచ్చారు. న్యూస్లో పబ్లిష్ అయింది. చెక్ చేయండి, సస్పెన్షన్ ఆర్డర్ చెక్ చేయండి. ఓకే అండి, వెల్ టేకన్, విల్ టేక్ యాక్ట్ ఆన్ దట్. థ్యాంక్ యూ.